Hi, my dear all friends. I hope you all are good going. ఈరోజు మన తెలుగు చలనచిత్ర సీమ సుప్రసిద్ధ సినీ గేయ రచయిత అయినటువంటి ఆచార్య ఆత్రేయ గారి జయంతి సందర్భంగా 3 మాటలు 6 పాటలు. ఆయన ఒరిజినల్ పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. ఆచార్య ఆత్రేయగా మాటలు వ్రాసి పేరు గడించారు. మా నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట మండలం తాలూకు మంగళంపాడు అన్న చిన్న గ్రామం ఆయన పుట్టిన ఊరు. ఇదే 7వ తేదీ మే నెల 1921 జన్మించి తర్వాత ఇదే జిల్లాలో రాజాగారి వెంకటగిరిలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ చిత్రరంగాన ప్రవేశించి వందలాది పాటలు, మాటలు అనేక చిత్రాలకి అందించిన మహానుభావుడు. మనసు కవిగా పేరొందినటువంటి ఆచార్య ఆత్రేయ గారు వ్రాసే ప్రతి పాటలోనూ, పలికే ప్రతి మాటలోనూ వేదాంతం, మన నిత్య డైలీ లైఫ్లో అనుభవించేటువంటి జీవన తత్వాన్ని, ముఖ్యంగా మనసు తత్వాన్ని, అంటే ఒక ప్రేమ, మమత, అనురాగానికి మనిషికి మధ్యలో నలిగి వేసారిపోయేటువంటి మనసును గురించి ఎంత గొప్పగా ఎన్ని పాటల్లో వెలికి తీసుకొచ్చారో మనం అంత తేలిగ్గా చెప్పలేని విషయము. మాటల మహర్షి, పాటల తపస్వి. ఎంతో ఈ రెండింటిలోనూ ఆయన తపస్సు చేసి యశస్విగాంచినటువంటి ఆచార్య ఆత్రేయ గారి నేటి జయంతి సందర్భంగా వారు లిఖించిన కొద్ది పాటల్ని జ్ఞాపకం చేసుకోవాలని, అది మీతో షేర్ చేసుకోవాలని. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు. ఆ కలలు కూడా దోచుకునే దొరలెందుకు, పాడుతా తీయగా చల్లగా. పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా. మనసు లేని బ్రతుకొక నరకం, మరపులేని మనసొక నరకం. మనసు లేని బ్రతుకొక నరకం, మరపులేని మనసొక నరకం. మనిషికెక్కడ ఉంది స్వర్గం, ఏది సత్యం, ఏది నిత్యం, ఏమిటో ఈ ప్రేమతత్వం. ఎక్కడుందో ఈ మానవత్వం. మనసు లేని బ్రతుకొక నరకం. ఇలా మనసు మీద మనసు లేని దేవుడు మనిషికెందుకు మనసిచ్చాడు,
మనసును వంచన చేసే కనులకెందుకు నీరిచ్చాడు, ఈ కనులకెందుకు నీరిచ్చాడు. మనసు లేని దేవుడు అంటూ మనసా కవ్వించకే నన్నిలా అంటూ పండంటి కాపురంలో మనసు మూగదే కానీ బాసుండది దానికి, చెవులుండే మనిషికి వినిపిస్తుందా ఇది? మనసు మూగదే కానీ బాసుండది దానికి, చెవులుండే మనిషికి వినిపిస్తుందా ఇది? ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే. ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే అంటూ ఆ మనసు వెనక, కన్నీళ్ళ వెనక దాగుండేటువంటి మనసు అనుభవించే మూగబాధను బయటికి చెప్పుకోవడం, అంతేకాకుండా చీకటి గుహ నీవు, చింతల శిల నీవు, చీకటి గుహ నీవు, చింతల శిల నీవు, ఎందుకు వలచేవో, ఎందుకు వగచేవో మనసా, ఎందుకు వలచేవో, ఎందుకు వగచేవో కోర్కెల నెల నీవు, కూరిమి వల నీవు, ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే, చేసిన ఒక్క పొరపాటుకు జీవితమంతా పొగిలేవు. ఎందుకు రగిలేవో, ఎందుకు పొగిలేవో, ఎందుకు రగిలేవో, ఎందుకు పొగిలేవో, చివరికి ఏమై మిగిలేవో, చివరికి ఏమై మిగిలేవో. మౌనమే నీ భాషవో మూగ మనసా, మౌనమే నీ భాషవో మూగ మనసా, తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు, కళ్ళలు కాగా కన్నీరై కుమిలేవు. మౌనమే నీ భాష ఓ మూగ మనసా. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో, మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో, మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష, మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే,
మనసు గతి ఇంతే, ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచిపోదు. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచిపోదు. గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకు పడదు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతి ఇంతే. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. తెలిసి వలచి విలపించుటలో ఈ యదనం ఎవరికి తెలుసు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతి ఇంతే. మమత నింపమన్నాను, మనసు చంపుకున్నావు. నీకు ప్రేమంటే నిజం కాదు. మమత నింపమన్నాను, మనసు చంపుకున్నావు. నీకు ప్రేమంటే నిజం కాదు. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం నువ్వే పగులగొట్టి. పిచ్చివాణ్ణి పాత్రలేని బిచ్చగాణ్ణి చేశావు. నువ్వివ్వనిది నే దాచలేను, ఇంకెవ్వరినీ అడుగలేను. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం? ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? నా దేవి లేని ఈ కోవెలతు నాతున కలైపోని, కాలిపోయి ధూళిలో కలిసిపోని. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం అంటూ ప్రియురాలికి దూరమైపోయి ఏదో కారణం చేత ఆ వలచిన వలపుని ఎదలో నుంచి తీసివేసుకోలేక ఎంత బాధపడుతూ ఉంటాడో ప్రేమించిన ప్రియుడు. ఆ బాధని ఆత్రేయ గారే అనుభవించినంత ఇదిగా మనకి ఈ పాటలను అందించడంలో చాలా వన్నెకెక్కినటువంటి మహాకవి, మనసు కవి, మన అందరి కవి. అసలు నాకు తెలిసి పాత సినిమాల దగ్గర నుంచి ఎన్నో పాటలు రాసి, ఎన్నో మాటలు రాసి, దర్శక నిర్మాతల్ని అనుకున్న సమయానికి పాటలు రాసి అందివ్వక ఏడిపిస్తే
శ్రోతల్ని పాటలు రాసి కన్నీళ్లు పెట్టించేటువంటి మామూలు మాటలతో పాటలు రాసి రంజింప చేయగలిగినటువంటి బలం ఆ ఆత్రేయ గారి కలం. అదేవిధంగా అసలు ప్రేమనగర్లో అన్ని పాటలు కానీ అన్ని మాటలు కానీ ఆత్రేయ గారు రాసి అందుకు అన్ని విధాల సంగీతం మహాదేవన్ గారు కానీ ఆత్రేయ గారి పాటలు మాటలు కానీ ఆనాటి అక్కినేని గారు అందరితో వచ్చింది. అయితే అందులో మాటలు కూడా ఆయన ప్రేమనగర్లో ఎంత చక్కగా రాశారో మీకు 2-3 పాటలు తెలియజేస్తాను. తన పర్సనల్ సెక్రటరీతో తన ఎస్టేట్కి వెళ్తున్నప్పుడు జీపులో గాలికి, అదిగో ఆ కనిపించేదే మా ఎస్టేట్, 100,000 ఎకరాల భూములన్నీ మా అధికారానికి రాచరికానికి పట్టం కడుతుంటాయి. ఎక్కడిదమ్మా ఈ కడుపు తీపి, మహారాజుల మందిరాల్లో మచ్చుకైనా కనిపించదే, ఆయమ్మే లాలించింది, లాలపోసింది, జోకొట్టి నిద్రబూచింది, దీన్నే అంటారా మా కడుపు తీపని. ఎక్కడిదమ్మా ఈ కడుపు తీపి అంటూ పర్సనల్ సెక్రటరీగా అభినేత్రి వాణిశ్రీ గారు లత అన్న ఆ సినిమా పేరు మీద పనిచేస్తున్నప్పుడు ఆమె రిజైన్ చేస్తున్న పరిస్థితుల్లో అక్కినేని గారి దగ్గరికి వచ్చి, 1 మీ దగ్గర నేను తీసుకున్న రొక్కం, 2 ఇది నా రాజీనామా పత్రం అంటే, 1 నా అధికారం, 2 నీ అహంకారం, లత కళ్ళ ముందు కనిపిస్తే నీ తాగలేదే, గ్లాసులో కనిపిస్తే తాగుతానని ఎలా అనుకున్నావు అంటూ ఇటువంటి మాటలన్నీ తన హృదయంలో నుంచే పుట్టుకొచ్చిన, తానే ప్రేసి ఎడబాటుకు దూరమైనట్టుగా భావించి రాసినటువంటి ఆ మహాకవి ఆచార్య ఆత్రేయ గారికి నా ఘన నివాళిగా మీతో షేర్ చేసుకుంటూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.